శ్రీ శారదాదేవి చరితామృతం సమగ్ర జీవిత గాథ 15వ భాగం. మాతృదేవి గురుదేవుల సన్నద్ధత. గురుదేవుల 3 పరిమాణాలను, వాటి ఆదర్శ పరిపూర్ణతకై మాతృదేవి జీవితం వారితో ముడిపడటము చూశాం. గురుదేవుల ఉదాత్త సహధర్మిణిగా జీవించి వారి ఆదర్శాలను పుణికిపుచ్చుకొని గృహస్థాశ్రమ ఆదర్శాన్ని పాటించి చూపడం మూలంగా ఆయన పరిపూర్ణ మానవ పరిమాణాన్ని పూర్తి చేశారు మాతృదేవి. గురుదేవుల తర్వాతి పరిమాణం గురువర్యులు, ఆదర్శప్రాయులైన గురువు. ఈ పరిమాణాన్ని పూర్తి చేయటానికి మాతృదేవి గురుదేవిగా మారాలి. జ్ఞానప్రదాయినిగా జన్మించిన మాతృదేవి జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టాలి. గురుదేవుల అవతార వరిష్ఠులు అనే మరో పరిమాణాన్ని సంపూర్ణం చేయటానికి మాతృదేవి ఆయన కృపాస్వరూపంగా, ప్రపంచావృత మాతృత్వంగా నెలకొనాలి. వాటికి తగ్గట్లు ఈ కాలఘట్టంలో, అంటే దక్షిణేశ్వరం రోజుల తుదిన మాతృదేవిలో 3 ముఖ్యమైనవి అభివ్యక్తమవటం చూస్తాం. ఒకటి ప్రార్థనామయ జీవితం, రెండవది గురువు స్థితి, మూడవది మాతృత్వ గుబాళింపు. మాతృదేవి అవతార కార్యానికి బీజంగా అమరిన ఈ మూడింటిని విపులీకరించే కొన్ని సంఘటనలను ఇప్పుడు పరికిద్దాం. మాతృదేవి జీవితాన్ని నిరంతర ప్రార్థనగా గాంచింది నివేదిత. గురుదేవులలాగే మాతృదేవి అన్నింటినీ భగవంతుని సహాయాన్ని యాచించారు. గురుదేవులు అనేక విషయాల్లో మాతృదేవిని సంప్రదించేవారని చూశాం. ఆయన అడిగిన వెంటనే మాతృదేవి తమ అభిప్రాయం చెప్పేవారు కాదు. మాతృదేవి కాస్త అవకాశం ఇవ్వండి, కాసేపు తర్వాత చెబుతాను అనేవారు. అందుకు గురుదేవులు అదేమిటి, ఇప్పుడే ఎందుకు చెప్పకూడదు, ఎవరితో కలిసి ఆలోచిస్తావు అంటూ అడిగేవారు. అప్పుడు కూడా మాతృదేవి క్షమించండి, నేను కాస్త ఆలోచించి ఆ విషయంగా మీతో మాట్లాడతాను అని చెప్పేవారు. తర్వాత తిన్నగా నహబత్తుకు వచ్చి దేవితో, అమ్మా నేనేమి చెప్పాలో దయచేసి వెల్లడించు తల్లి అంటూ మనస్ఫూర్తిగా ప్రార్థించేవారు. ప్రార్థన మూలంగా పొందిన జవాబునే గురుదేవులతో చెప్పేవారు. భగవంతుడే సత్యం అన్న మాతృదేవి విశ్వాసానికి ఇది తార్కాణం. కాలక్రమంలో పారమార్థిక జిజ్ఞాస కలిగిన పలువురు యువకులు గురుదేవుల వద్దకు రాసాగారు. వారిలో చాలామంది అప్పుడప్పుడు దక్షిణేశ్వరంలోనే ఉండి రాత్రి సమయాల్లో కూడా ధ్యాన జపాదులు అనుష్ఠించసాగారు. రాత్రుల్లో ఎక్కువగా ఆహారం తీసుకోవడం సాధన జీవితానికి అవరోధమని గురుదేవులు వారి వారి శక్తికి తగ్గట్లు ఇన్ని చపాతీలే రాత్రుల్లో తినాలని నియమం పెట్టారు. ఒకరోజు ఆయన బాబురాంతో, నువ్వు రాత్రిపూట ఎన్ని చపాతీలు తింటావు అని అడిగారు. 5 6 అన్నాడు బాబురాం. చాలా ఎక్కువ, ఎందుకు అన్ని తింటావు అని మళ్ళీ అడిగారు. అందుకు బాబురాం మాతృదేవి పెట్టింది పెట్టినట్లే తింటున్నట్లు చెప్పాడు. వెంటనే నహబత్తుకు వెళ్లారు గురుదేవులు. మాతృదేవిని పిలిచి ఇలా వారందరికీ మితం లేకుండా ఆహారం ఇస్తే వారి ఆధ్యాత్మిక జీవితానికి అవరోధం కలుగుతుందని నిలదీశారు. అందుకు మాతృదేవి, 2 చపాతీలు ఎక్కువగా తిన్నాడని ఎందుకు ఇంతగా కలత చెందుతున్నారు? ఈ విషయానికి మీరు ఇంత ప్రాధాన్యం ఇవ్వకండి, వారందరి బాగోగులు నేను చూసుకుంటాను అన్నారు గంభీరంగా. ఇక్కడ జవాబు చెప్పిన వారిని, ప్రశ్న అడిగిన వారిని గురించి కాస్త ఆలోచించి చూడాలి. చెప్పిన వారు మాతృదేవి, గురుదేవులను తమ జీవిత సర్వస్వంగా స్వీకరించిన వారు. ఏ మేరకు తమ శక్తిని, గురువు స్థితిని ఎరిగి ఉంటే ఈశ్వర కోటులుగా గురుదేవులే సూచించిన బాబురాం లాంటి వారి ఆధ్యాత్మిక బాగోగులను తాను చూసుకుంటానని గురుదేవులతోనే చెప్పగలుగుతారు. ఇక ఆ ప్రశ్న అడిగినవారు అంటే గురుదేవులు. ఎవరు ఏది చెప్పినా అట్లే స్వీకరించేవారు కారు గురుదేవులు. మాతృదేవి వారి బాగోగులను చూసుకోగలుగుతారని గ్రహించినందువల్లనే ఆ మాటలను అలాగే తీసుకొని మరొక మాట చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. కాలాంతరంలో భక్తుడొకడు మాతృదేవితో గురుదేవుల నిర్యాణానంతరం ఆమె ఎలా జీవించగలిగారని అడిగాడు. అందుకు మాతృదేవి, సమస్తాన్ని మాతృస్వరూపంగా గాంచారు గురుదేవులు. ఆ మాతృత్వాన్ని జగత్తుకు చాటి చెప్పడానికే నన్ను వదిలి వెళ్లారు అని అన్నారు. జగత్తునే ఆకట్టుకునే, మంచివాడు చెడ్డవాడనే భేదభావం లేకుండా అందరినీ ఆదుకునే ఆ మాతృత్వ అభివ్యక్తతను దక్షిణేశ్వర రోజుల్లోనే మాతృదేవి జీవితంలో మనం చూసాం.
కొంతకాలంగా ఒక వృద్ధ స్త్రీ నహబత్తుకు అప్పుడప్పుడు వచ్చి గంటల పర్యంతం మాతృదేవితో మాట్లాడేది. గతంలో ఆమె అపవిత్ర జీవితం గడిపింది. అందువల్ల ఆ స్త్రీతో కలిసిమెలిసి ఉండటం మంచిది కాదని గురుదేవులు మాతృదేవిని హెచ్చరించారు. అలాంటి స్త్రీల సాంగత్యం మాతృదేవిపై ఎలాంటి ప్రభావము చూపలేదని గురుదేవులకు తెలుసు. కానీ ఇతర భక్తురాండ్రు ఆమెతో సాంగత్యం పెట్టుకోవచ్చనే భావనతో గురుదేవులు ఇలా వారించి ఉండవచ్చు. కానీ అమ్మా అని సంబోధిస్తూ తన వద్దకు వచ్చే ఆ స్త్రీని రావద్దని చెప్పడానికి ఆమె మాతృత్వ హృదయం తటపటాయించింది. అందువల్ల గురుదేవులు వారించినా కూడా ఆ వృద్ధురాలు వచ్చినప్పుడు ప్రేమతో ఆహ్వానించి ఆప్యాయంగా మాట్లాడి తినడానికి, ఇంటికి తీసుకువెళ్ళడానికి ఏదో ఇచ్చి పంపేవారు. గురుదేవులు ఇదంతా చూసి ఆ తర్వాత మాతృదేవితో ఏమీ చెప్పలేదు. భక్తుల చిన్న తప్పిదాన్ని కూడా సహించేవారు కారు గురుదేవులు. అలాంటి వారు మాతృదేవి ఈ పనిని చూసి కూడా ఊరకున్నందుకు కారణం మాతృదేవి మనోస్థితిని, ఆ ప్రగాఢతను తెలుసుకోవటమే. మరొక సంఘటన చూద్దాం. ఒకసారి గురుదేవుల భక్తులకెవరికీ పరిచయం లేని ఒక కొత్త స్త్రీ గురుదేవులను చూడ్డానికి అప్పుడప్పుడు రాసాగింది. చూడటానికి పిచ్చిదానిలా కనబడింది. కానీ ఆ తర్వాతే ఆమె మధుర భావాన్ని అనుసరించే భక్తురాలు అని తెలియవచ్చింది. ఒకరోజు ఆమె గురుదేవులు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన్ను సమీపించి తన పరిస్థితిని వివరించి ఆయననే తన నాయకునిగా స్వీకరించడానికి అనుమతిని కోరింది. అంతే, తమ భార్యతో సహా స్త్రీలనందరినీ జగజ్జననిగా భావించి ఆరాధించే గురుదేవులు ఆ స్త్రీ మాటలతో అగ్రహోదగ్రులయ్యారు. ఆమెను తిట్టుతూ అరవసాగారు. గురుదేవుల ఈ అరుపులు నహబత్తులో ఉంటున్న మాతృదేవికి వినబడింది. తన సమక్షంలోనే తన కుమార్తెను చిన్నబుచ్చి మాట్లాడితే ఒక తల్లి ఎంత ఆవేదన పడుతుందో అంత ఆవేదన మాతృదేవి ముఖంలో కనబడింది. పక్కనే ఉన్న గోలాప్మాతో, విన్నావా, ఆయన తిడుతున్నారు. ఆయన సహించుకోలేనంత ఆమె ఏమైనా చేసి ఉంటే ఇలా చివాట్లు పెట్టడం మానుకొని నా వద్దకు పంపి ఉండొచ్చు కదా అంటూనే గోలాప్మాను పంపించి ఆ స్త్రీని తోడుకొని రమ్మన్నారు. ఆమె రాగానే ఆప్యాయంగా, అమ్మాయి, నిన్ను చూడలేక చివాట్లు పెడుతూ ఉంటే అక్కడ ఎంత మాత్రమూ నిలబడకు, నా వద్దకు వచ్చేయని అన్నారు. ఈ రెండు సంఘటనలు మాతృదేవి మాతృత్వపు అభివ్యక్తీకరణను, ఒక కుటుంబ పెద్దకు ఉండవలసిన గృహస్థ జీవితానికి ఆవశ్యకమైన మూలమైన విలక్షణతను తెలుపుతున్నాయి. అదే లక్ష్యంలో దృఢత్వం, అదే సమయంలో దాని సాధనలో మృదుత్వం. గురుదేవులు మాతృదేవికి భర్త మాత్రమే కాకుండా గురువు కూడా. అయినప్పటికీ ఆయన చెప్పారు కదా అని దేనిని మాతృదేవి అట్లే స్వీకరించలేదు. అదే సమయంలో తాను ఎందుకు అలా చేశాను అని వివరించడానికి కూడా ప్రయత్నించలేదు. అయినా మృదుత్వం అనే ఉపకరణం ద్వారానే తమ స్థితి గురుదేవులకు అర్థమయ్యేలా చేసేవారు. ఈ సంఘటనలో మాతృదేవి మాతృత్వం అభివ్యక్తమైన ఇక రాబోయే సంఘటనలో మాత్రమే అది పూర్తి పరిమాణంలో వికసించి ప్రకాశించింది. ఒకసారి మాతృదేవి ఆహారం పట్టుకొని నహబత్తు నుండి గురుదేవుల గదికి వెళుతున్నారు. దారిలో హఠాత్తుగా ఒక స్త్రీ ఆమెకు ఎదురుపడి, అమ్మా, గురుదేవులకు ఆహారం తీసుకువెళ్లే భాగ్యాన్ని ఈ ఒక్కరోజు నాకు ప్రసాదించండి అంటూ ఆతురతతో అడిగింది. అమ్మ అనే ఆ మాట విన్న మరుక్షణం మాతృదేవి మనస్సు ద్రవించిపోయింది. అంతే, మారు ఆలోచన లేకుండా ఆహార పళ్ళెరాన్ని ఆమె చేతికిచ్చి తమతో తీసుకువెళ్లారు. ఆ స్త్రీ ఆహార పళ్ళెరాన్ని గురుదేవుల గదిలో ఉంచి బయటికి వెళ్ళిపోగానే మాతృదేవి గురుదేవులకు ఆహారం వడ్డించి విసురుతూ పక్కన నిలబడ్డారు. ఎవరో స్త్రీ ఆహారం తీసుకొచ్చి పెట్టడం గమనించిన గురుదేవులు మాతృదేవితో, ఆ స్త్రీ యోగ్యురాలు కాదని నీకు తెలియదా? ఆమె తాకిన ఆహారాన్ని నేను ఎలా తీసుకోగలను అని అడిగారు. అందుకు మాతృదేవి, మీ పరిస్థితి నాకు తెలుసు, కానీ నేనేం చేయగలను? దయచేసి ఈరోజు మాత్రం నా కోసం ఆహారం తినండి అంటూ బ్రతిమాలారు. అందుకు గురుదేవులు, సరే, కానీ నా కోసం ఆహారం తీసుకువచ్చే వాళ్ళు ఎవరంటే వారి చేతికి ఇవ్వను అని వాగ్దానం చెయ్యి అన్నారు. గురుదేవులు అలా చెప్పగానే వెంటనే మాతృదేవి తన చేతిలోని విసనకర్రను కింద ఉంచి 2 చేతులు జోడించి, నన్ను క్షమించండి, అది మాత్రం నేను చేయలేను.
సాధ్యమైనంత దాకా ఎవరికీ ఇవ్వకుండా నేనే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. నన్ను అమ్మ అంటూ పిలుస్తూ ఎవరైనా ఏదైనా అడిగితే నేను కాదనలేను. అంతేకాకుండా మీరు నాకు మాత్రమే కాకుండా అందరికీ గురుదేవులే కదా అని అన్నారు. మాతృదేవి ఈ సమాధానంలో ఉట్టిపడిన మాతృత్వపు అభివ్యక్తీకరణను గురుదేవులు స్పష్టంగా గుర్తించారు. బహుశా ఇదే ఆయన ఎదురు చూసి ఉంటారు. కుపుత్రుడు ఉండవచ్చు కానీ కుమాత అసంభవం కదా. మంచివాడు చెడ్డవాడు అంటూ తారతమ్యం పాటించకుండా కన్నబిడ్డల్లాగా చూడటం ఉన్నతోన్నత స్థితి కదా. మాతృదేవి ఈ మాతృప్రేమ అభివ్యక్తీకరణ నుండి ఒక ముఖ్యమైన ప్రేమ పరిమాణ అనుష్ఠాన వైశిష్ట్యాన్ని చూడగలుగుతున్నాం. కామం, ప్రేమ, భగవంతుడు ఈ మూడు మానవ జీవితంలో విడదీయజాలక పెనవేసుకున్నవి. దురదృష్టవశాత్తు వీటిలా తప్పుగా అర్థం చేసుకున్నవి కూడా మరేవీ లేవు. ఈ మూడింటిని వాటికి తగిన స్థానాన్ని ఇచ్చే వ్యక్తి జీవితం తరిస్తుంది. అలా చేయని వ్యక్తి జీవితం రణరంగమవుతుంది. కామమంటే ఏమిటో గ్రహించి దానిని జయించినంత దాకా నిజమైన ప్రేమ అంటే ఏంటో అవగతం చేసుకోలేము. నిజమైన ప్రేమను అర్థం చేసుకొని దాన్ని భగవంతుడి పట్ల నెరపేదాకా ఆయనను సాక్షాత్కరించుకోవటం అసంభవం. కులీన జన్మ వలన, సాధనల ఫలితంగా, గురుదేవుల సత్సాంగత్యం వలన యవ్వనంలోనే కామాన్ని జయించారు. అందువల్లనే తమ భర్త, గురువు, దైవము అయిన గురుదేవుల పట్ల ఆమె పావనమైన ప్రేమను నిలపగలిగారు. ఈ పావన ప్రేమకు ఒక ముఖ్యమైన గుణం నిర్లిప్తత. ఒక వస్తువు మీద ఆసక్తి పెంచుకుంటే దానిని తాను మాత్రమే ఉంచుకోవాలనే భావన కలుగుతుంది. కానీ ప్రేమ అలాంటిది కాదు. మాతృదేవి గురుదేవుల పట్ల ఎలాంటి ప్రత్యేకమైన ఆధిపత్యాన్ని అభిలషించలేదు. దుశ్శీల అయిన స్త్రీకి కూడా తమ మాతృత్వ పరిధిలో స్థానం కల్పించి ఆమెను కూడా గురుదేవుల సాన్నిధ్యానికి తీసుకువెళ్ళింది మాతృదేవి ప్రేమ. అమ్మా, నీ ప్రేమ విచిత్రమైనది. ఎల్లలు లేని ప్రేమ సాగరాన దోషులను కూడా నీ ఒడిలో చేర్చుకొని పరిరక్షించావు. ఎంత అద్భుతమిది అని రాశారు అభేదానంద స్వామి. ఇలా తమ శక్తి అయిన మాతృదేవి అన్ని విధాల అవతార కార్యాన్ని చేపట్టడానికి తయారుగా ఉండటం గ్రహించారు గురుదేవులు. ఆ కార్యాన్ని ఆమెకు అప్పజెప్పి నిష్క్రమించడానికి ఆయత్తమయ్యారు. సుఖం వస్తే దుఃఖం కూడా దాన్ని వెంబడించే వస్తుంది. ఇదే నియమం. ఈ చక్రభ్రమణం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అందువల్లనే జ్ఞానులు సుఖదుఖాలు రెండింటినీ త్యజించి వాటికి అతీతమైన స్థితిని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రజల శ్రేయస్సు కోసం జన్మ స్వీకరించి ప్రజల మధ్య జీవిస్తూ ఉన్న అవతార పురుషులు మానవుల్లా సుఖదుఖాలను స్వీకరించవలసి ఉంటుంది. 1885 సంవత్సరం శీతకాల ప్రారంభంలో మాతృదేవి జీవితంలో మొట్టమొదటిసారిగా ఆవేదన తన ఎరుకను చూపించింది. ఏప్రిల్ నెల మధ్యలో గురుదేవులకు గొంతులో నొప్పి మొదలైంది. క్రమంగా ఎక్కువైన ఆ నొప్పి ఎటువంటి చికిత్సలకు ఉపశమించక తీవ్రం కాసాగింది. సెప్టెంబర్ నెల వచ్చేటప్పటికి నొప్పితో పాటు గొంతు నుండి రక్తం కూడా స్రవించసాగింది. అందువల్ల భక్తులు ఆయన్ను కలకత్తాకు తరలించి చికిత్స చేయించాలని తీర్మానించారు. 1885లో సెప్టెంబర్లో ఆయనను దక్షిణేశ్వరం నుండి శ్యాంపుకూరుకు తీసుకువెళ్లారు. గురుదేవుల వ్యాధిని గురించి మనస్సులో ఎంతో బాధపడుతూ మాతృదేవి శోకమూర్తిగా దక్షిణేశ్వరంలో ఒంటరిగా ఉండిపోయారు. గోలాప్మా ఆలోచనారహితంగా మాట్లాడిన పలుకులు మాతృదేవి శోకాన్ని అధికరింపజేశాయి. గురుదేవులు వ్యాధిగ్రస్తులై దక్షిణేశ్వరం నుండి తరలి వెళ్ళటానికి మాతృదేవి పట్ల గల కోపమే కారణమై ఉండొచ్చని ఒకరోజు యోగిన్మాతో చెప్పింది గోలాప్మా. కించిత్తు కూడా నిజం లేని ఈ మాటలు మాతృదేవికి తెలియవచ్చాయి. గుండెల్లో గుణపం గుచ్చినట్లు ఆమె బాధపడ్డారు. ఈ దుఃఖాన్ని ఆమె భరించలేకపోయారు. వెంటనే ఒక బండిని ఏర్పాటు చేసుకుని శ్యాంపుకూరుకు వెళ్లారు. గోలాప్మా చెప్పిన విషయాన్ని గురుదేవులతో కన్నీరు మున్నీరై చెప్తూ, ఇది నిజమేనా? నా మీద మీకు కలిగిన అసహ్యం వల్లనేనా మీరు దక్షిణేశ్వరం వదిలి వచ్చారు అని అడిగారు. హృదయం పగిలిపోయేటట్లుగా విలపిస్తున్న మాతృదేవిని చూసిన గురుదేవులకు గోలాప్మా మీద పట్టరాని కోపం వచ్చింది. గోలాప్మా మాటలన్నీ పచ్చి అబద్ధాలని పలు విధాలుగా మాతృదేవికి నచ్చజెప్పి ఆమెను అనునయించారు.
మాతృదేవి కుదుటపడ్డ తర్వాత ఆమెను దక్షిణేశ్వరం పంపించారు. తర్వాత గోలాప్మాను తీసుకురావాల్సిందిగా మనిషిని పంపారు. ఆమె రాగానే పచ్చి అబద్ధం మూర్ఖంగా పలికి మాతృదేవి మనస్సును అమితంగా గాయపరిచినందుకు ఆగ్రహించారు. తన తప్పును తెలుసుకున్న గోలాప్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తనను క్షమించమని గురుదేవులను అర్థించింది. మాతృదేవిని క్షమాపణ అడగమని చెప్పి పంపారు గురుదేవులు. గోలాప్మ విలపిస్తూనే దక్షిణేశ్వరం పరిగెత్తింది. మాతృదేవిని క్షమాపణ యాచించింది. ఎవరి పట్ల ఎన్నడూ కలలో కూడా కోపము పగను చూపని మాతృదేవి చిరునవ్వుతో గోలాప్మ వీపుపై నిమురుతూ ప్రేమగా మాట్లాడారు. దుఃఖపూరితురాలైన గోలాప్మ మనస్సు తేలికపడింది. గురుదేవులు శ్యాంపుకూర్కు వెళ్ళిన తర్వాత మాతృదేవి ఎక్కువ రోజులు దక్షిణేశ్వరంలో ఉండలేదు. గురుదేవులను కలకత్తాకు తీసుకువెళ్ళి చికిత్స ప్రారంభించినప్పుడు ఆయనకు ఆవశ్యకమైన పథ్యాహారం తయారు చేయడానికి, వేళకు సరిగ్గా ఆయనకు ఆహారం ఇవ్వడానికి మాతృదేవి సహాయం ఎంతో అవసరమైంది. కానీ శ్యాంపుకూర్లో గురుదేవులు బస చేసిన అద్దె ఇంట్లో స్త్రీలు ఉండటానికి ప్రత్యేకంగా గదులేవీ లేవు. ఇంటి నిండా భక్తులు ఎప్పుడూ ఉండేవారు. స్వతహాగా లజ్జాస్వరూపిణి అయిన మాతృదేవి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ బస చేయటానికి సమ్మతిస్తారా అని భక్తులు సందిగ్ధంలో పడ్డారు. ఈ విషయంగా గురుదేవులను సంప్రదించినప్పుడు ఆమె ఇక్కడికి వచ్చి ఉండగలుగుతుందా? ఆమెను అడిగి చూడండి. పరిస్థితులను చక్కగా అర్థం చేసుకున్న తర్వాత ఆమె ఇక్కడకు వచ్చి ఉండటానికి ఇష్టపడితే రమ్మనండి అన్నారు. దక్షిణేశ్వరానికి మాతృదేవి వద్దకు మనిషిని పంపించారు. ఎప్పుడు ఎలాగో అప్పుడు అలా, ఎక్కడ ఎలాగో అక్కడ అలా, ఎవరితో ఎలాగో వారితో అలా అనేవారు గురుదేవులు. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా జీవించడం నేర్చుకోవాలి. అలా జీవించడం సాధ్యపడకపోతే ప్రశాంతతను పొందటమో జీవిత లక్ష్యాన్ని చేరుకోవటమో అసంభవమవుతుంది. లజ్జ అనే చొరబడలేని తెరవెనుక మాతృదేవి ఎల్లప్పుడూ ఉన్నా గురుదేవుల ఈ ఉపదేశానుసారం తమ జీవితాన్ని అమర్చుకోగల పాఠాన్ని ఆమె నేర్చుకున్నారు. అందువల్ల తమ ఇబ్బందులను గురించి కాస్త కూడా పట్టించుకోకుండా శ్యాంపుకూరుకు వచ్చి సంతోషంగా ఆ బాధ్యతను స్వీకరించారు. అపరిచితులైన పురుషులు ఉంటున్న ఇంట్లో అన్ని అసౌకర్యాలను సహించుకుంటూ తమ బాధ్యతను నెరవేర్చసాగారు మాతృదేవి. అక్కడ ఒక్కటే స్నానాల గది ఉండేది. అందువల్ల తెల్లవారుజాము 3 గంటలకు మునుపే ఎప్పుడు కాలకృత్యాలు తీర్చుకుంటారో, తర్వాత 2వ అంతస్తులో ఉండి మరుగైన చోటికి ఎప్పుడు వెళతారో ఎవ్వరికీ తెలియదు. పగలంతా అక్కడే ఉండేవారు. గురుదేవులకు ఆవశ్యకమైన ఆహారం వండేవారు. తర్వాత వృద్ధుడైన పెద్దగోపాల్ లేదా లాటు ద్వారా కబురు పంపేవారు. గురుదేవుల పక్కనే ఉండేవారు. వెళ్ళిపోయారంటే ఆమె ఆహారం కిందకు తీసుకువచ్చి ఇచ్చేవారు, లేకపోతే భక్తులు తీసుకువచ్చి ఇచ్చేవారు. తర్వాత మాతృదేవి కూడా ఏవో 4 మెతుకులు తిని అక్కడ విశ్రమించేవారు. అందరూ నిద్రపోయిన తర్వాత రాత్రి సుమారు 11 గంటలకు కిందికి దిగివచ్చి తమకు కేటాయించిన గదిలో రాత్రి 2 గంటల దాకా నిద్రించేవారు. గురుదేవుల వ్యాధి నయమవ్వాలనే ఏకైక ధ్యేయంతో ఆమె నిత్యం ఇలా గడిపారు. అక్కడికి నిత్యం వచ్చేవారిలో అనేకులకు అలాంటి ఒక వ్యక్తి అక్కడ ఉంటూ గురుదేవులకు ముఖ్యమైన సేవ చేస్తూ ఉండటం తెలియదు.